హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ మధ్య మీకు ఇలా కనిపించలేదు కదండి. వీడియోస్లో మాత్రమే కనిపిస్తున్నాను. వీడియోస్ కూడా కొన్ని రోజులు పెట్టలేదండి. దాదాపు ఒక 10 రోజులు నేను వీడియోస్ పెట్టలేదు. ఎందుకంటే మా ఊరు వెళ్ళానండి. మా ఊరు చోడవరం, అనకాపల్లి దగ్గర, అంటే విశాఖ జిల్లా. చోడవరంలోనే పెరిగానండి. మా చదువులు అన్నీ అక్కడే జరిగాయి. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకోవడానికని నేను చోడవరం వెళ్ళానండి. అలా వెళ్ళినప్పుడు మేమందరం కూడా వైజాగ్లో కలిసాము. ఎందుకంటే చాలామందికి వైజాగ్ దగ్గర అనమాట. అలాగే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు కూడా వైజాగే. అయితే చోడవరం కూడా వెళ్ళామండోయ్, వెళ్ళకుండా అయితే లేను. నాకైతే చోడవరం వెళ్ళాలని ఎప్పటి నుంచో అనమాట. అందుకని ఊరు కూడా వెళ్ళాము. ఆ వీడియో మీరు తర్వాత చూద్దరు. కానీ ఇప్పుడైతే మేమందరం కలిసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ గిఫ్ట్స్ ఇచ్చారండి. అంటే అందరికీ గిఫ్ట్స్ ఇచ్చారనమాట. అసలు ఎంత హ్యాపీగా గడిపామంటే, మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా. కేక్ కట్ చేసాము, ఫుడ్ తీసుకున్నాము, అక్కడ సరదాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఉన్నాయండి వీడియోస్, మీకు ముందు ముందు చూపిస్తాను. మా ఫ్రెండ్స్ కొందరు షాపింగ్ కూడా చేశారు, అది కూడా చూపిస్తాను. అయితే ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే మా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అండి. తర్వాత మా అక్క వాళ్ళు, వదిన వాళ్ళు కూడా అంటే శారీస్ పెట్టారు, గిఫ్ట్స్ ఇచ్చారు, అన్నీ అండి. అయితే అవన్నీ కూడా మీతో పంచుకుందామని చెప్పని ఈ వీడియో అండి. నేను వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నాను కదా. అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చారండి, సరదాగా అనమాట. సరదా గిఫ్ట్స్ అనమాట అవన్నీ. చాలా సంతోషంగా అనిపించాయండి. అది చిన్నదా పెద్దదా అనేది కాదు, గిఫ్ట్లు ఇవ్వడం అనేది అంటే ఒక గుర్తుగా అలా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే మీరేం తీసుకెళ్లారో అంటారేమో. నేనేమీ తీసుకెళ్ళలేదండి. అసలు కలుద్దామనే ఆనందంలో నేను అసలు అన్నీ మర్చిపోయాను అనమాట. ఎందుకంటే అందరినీ గ్యాదర్ చేయడం, అందరికీ ఫోన్స్ చేయడం, ఇలా రండి కలవాలి అనడంలో నేను పట్టుకెళ్ళడం మర్చిపోయానండి. బందర్ లడ్డు తీసుకెళ్తే ఎంత బాగుండేదండి. మా ఫ్రెండ్స్ అందరూ సంతోషించేవాళ్ళు కదా. నాకు ఆ ఐడియా కూడా రాలేదండి. తర్వాత మా ఆడపడుచులు అంటే నాకు ఐడియా వచ్చింది. అయ్యయ్యో తీసుకెళ్తే ఎంత బాగుండేది అని మిస్ అయిపోయానండి. నేనైతే తీసుకెళ్ళలేదు, కానీ నన్ను నేను చూపించుకున్నాను కదా, నేను ప్రెజెంట్ కదా అందరికీ. ఇక అలా సంతృప్తి పడాలండి. తీసుకెళ్తే బాగుండేది, కవర్ చేస్తున్నాను అనమాట, నన్ను చూస్తున్నారు అని. అలా వెళ్ళామండి, అందరం కలిసామన్నమాట. అప్పుడు మా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అండి మీకు చూపిస్తాను. లక్ష్మి అండి, మా ఫ్రెండ్ లక్ష్మి ఇచ్చింది. అక్కడ అంటే వాళ్ళది పూరి జగన్నాథ్కి దగ్గరండి. వాళ్ళది బరహంపూర్ అనమాట, బరంపురం. ఈ వెంకటేశ్వర స్వామి పాదాలండి, చూడండి ఎంత బాగున్నాయో, తళతళ మెరిసిపోతున్నాయి ఈ పాదాలు. తర్వాత ఇవి గుమ్మడి గింజలు అటండి, అక్కడ ఫేమస్ అంట ఈ గుమ్మడి గింజలు. తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్, ఇవన్నీ కలిపి కవర్ చేసి తెచ్చిందండి. ఇలా ఇచ్చిందనమాట. అసలు ఎంత ముచ్చటగా ఉన్నాయో చూడండి. ఈ వెంకటేశ్వర స్వామి పాదాలు చాలా అందంగా ఉన్నాయండి. మనం అంటే చూడండి, మీకు బాగా కనిపిస్తున్నాయా? నాకైతే బాగా నచ్చిందనమాట ఈ గిఫ్ట్. అంటే గిఫ్ట్ నచ్చిందా నచ్చలేదా, చిన్నదా పెద్దదా అని కాదండి, అన్నీ నచ్చేసాయి. అదనమాట గిఫ్ట్లు అంటే భలే అనిపిస్తుంది కదండి, అదనమాట. ఇది మా లక్ష్మి అండి, పోసర లక్ష్మి అని మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. మేమందరం 10th కలిసి చదువుకున్న వాళ్ళమండి మేమందరం కూడా. ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చిందండి, విశాలాక్షి అని. చూసారా, దీని మీద కిస్సెస్ అని ఉన్నాయన్నమాట. ఇవన్నీ చాక్లెట్స్ అనుకుంటా, నేను ఇంకా ఓపెన్ చేయలేదండి. ఎందుకంటే ఇవన్నీ మీకు వీడియోలో చూపించాలి అని చెప్పని నేను ఓపెన్ చేయలేదు. చూసారా, ఈ చాక్లెట్స్ అనుకుంటా, చిన్నవి ఉన్నట్టున్నాయి, క్యాడ్బరీ టైప్లో అనమాట. ఇది ఇచ్చిందనమాట ఒక ఫ్రెండ్. ఇది ప్లస్ బ్లౌజ్ పీస్ అండి, ఇలా అనమాట. ఒక ఫ్రెండ్ ఇచ్చిందండి ఇది, విశాలాక్షి, తనది వైజాగే. ఇంకో ఫ్రెండ్ అండి అన్నపూర్ణ, ఢిల్లీ నుంచి వచ్చిందండి తను. ఇదిగోండి అందరికీ బ్యాగ్స్ తెచ్చిందనమాట. కలర్స్గా చాలా బాగున్నాయండి. ఒక్కొక్కరికి ఒక్కో బ్యాగ్ అనమాట, చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. అందరికీ కూడా ఇచ్చిందండి. ఇదిగోండి ఇలా. నాకైతే ఇదే ఇచ్చింది. కలర్ చేంజ్ చేసుకోమన్నా నేను చేసుకోలేదండి, ఎందుకంటే తన చేతితో ఇచ్చింది కదా, అందుకని. ఈ బ్యాగ్ అన్నపూర్ణ ఇచ్చిన బ్యాగ్ అండి. మేమందరం కూడా 10th చదువుకున్న వాళ్ళం అండి మేమందరం. తర్వాత ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళామండి, పద్మజ అని. తనైతే ఇక్కడ లేదు, కెనడాలో ఉంటుందంట. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు అక్కడ ఏం చేశారంటే బ్లౌజ్ పీస్లు అవి కూడా ఇచ్చారండి. బొట్టు పెట్టి మేము కాసేపు వాళ్ళ అమ్మగారు నాన్నగారితో మాట్లాడాము. బ్లౌజ్ పీస్లు అవి పెట్టి, ఇదిగోండి ఇలా బ్లౌజ్ పీసు ఈ బ్యాగ్లో పెట్టించారండి. ఈ బ్యాగ్లో పెట్టి, ఇందులో ఇంత మైసూర్ పాకం మొక్క అండి, ఇంత ఉంది కరెక్ట్గా, ఈ సైజులో ఉందండి. అది పెట్టి స్వీట్ అనమాట. స్వీట్ కింద ఈ బ్లౌజ్ పీస్ పెట్టి, తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టి ఇలా బ్యాగ్స్తో ఇచ్చారండి.
మా ఫ్రెండ్ పద్మజ అనమాట. తను కెనడాలో ఉంటుంది, ఇక్కడ లేదు. వాళ్ళ అమ్మగారు నాన్నగారి దగ్గరికి వెళ్ళామన్నమాట మేము. అంటే మేము చోడవరం వెళ్ళినప్పుడు వెళ్ళామండి, అలా అనమాట. తర్వాత ఇంకో ఫ్రెండ్ అండి, విజయనగరం తనది. తన దగ్గరికి వెళ్ళాను అనమాట నేను. విజయనగరం ఆదిలక్ష్మి గారి గార్డెన్కి వెళ్ళాను కదా, వీడియోస్ మీకు పోస్ట్ చేశాను కదా, అక్కడే మా ఫ్రెండ్ ఉంటుందండి పద్మజాక్షి. ఇంకో ఫ్రెండ్ కూడా ఉందండి సుభద్ర, తనదేం కూడా కలిసేదాన్ని. తను నెదర్లాండ్స్ వెళ్ళిందనమాట పిల్లల దగ్గరికి, అందుకని తనని మిస్ అయ్యాను. పద్మజాక్షిని అయితే కలిశానండి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది పెట్టిందండి ఈ శారీ. ఇదిగో 2 చీరలు చూపించిందండి, నీకు నచ్చింది తీసుకోవే అంటే ఈ చీర తీసుకున్నానండి నేను. ఎలా ఉందండి ఈ చీర చూడండి, ఇట్లా అనమాట ఈ చీర పెట్టింది. ఇది లైట్ గంధం కలర్ అండి, గంధం కలర్ మీద కొంచెం బచ్చల పండు కలర్ పూలు ఉన్నాయి. ఇంత బార్డర్ అండి, ఇది కింద బార్డర్ అనమాట. పైన అయితే ఇలా కడీ బార్డర్ వచ్చింది. ఇలా ఈ శారీ పెట్టిందండి తను. పళ్ళు చూసారా, చాలా గ్రాండ్గా వచ్చింది కదా, ఇలా వచ్చిందనమాట పళ్ళు. తర్వాత ఇలా అనమాట అండి, మనం కట్టుకుంటే ఇలా ఉంటుంది ఈ శారీ. చూసారా గ్రాండ్గా ఉంది కదా, ఈ శారీ పెట్టిందండి. అది అంటే 2 చీరలు చూపించింది అనమాట, నీకు ఏది నచ్చితే తీసుకోమని. అది కొంచెం రెడ్ కలర్ అండి. రెడ్ మనకి చాలా ఉన్నాయి కదా, వీడియోస్ కూడా పెట్టాను కానీ నా ఎర్ర చీరలని చాన్నాళ్ళ క్రితం లేండి, మీకు గుర్తుండకపోవచ్చు. ఇదిగోండి బ్లౌజ్కి అయితే ఇలా బార్డర్ వచ్చింది. బ్లౌజ్ ఈ కలర్ ఇచ్చారనమాట, కాంట్రాస్ట్ ఇచ్చారు బ్లౌజ్. శారీ అంతా అయితే కట్టు చెంగులు ఇలా కొంత దూరం ప్లెయిన్ ఇచ్చారండి. ఇక అక్కడి నుంచి డిజైన్ అనమాట, ఈ డిజైన్ బాగుందండి ఈ చీర. ఇది మా ఫ్రెండ్ పద్మజాక్షి గుర్తండి, విజయనగరం. ఈ శారీతో పాటు తన బ్లౌజ్ పీస్ కూడా ఇది పెట్టిందండి. నాకు డిజైన్ బ్లౌజులు అంటే ఇష్టం కదా, ఇక ఈ కలర్ చూడగానే టెంప్ట్ అయ్యాను. అందరూ డిజైన్వే పెట్టారండి, ఇది కూడా అనమాట ఈ బ్లౌజ్ పెట్టి ఇచ్చిందనమాట తను. తర్వాత ఆ గాజులు కూడా అండి, గాజులు బాక్స్ అవన్నీ కూడా ఇచ్చింది. బాక్సులు వాళ్ళ అబ్బాయి పెళ్ళికి పంచారటండి, ఇదిగోండి ఇలా. ఈ బాక్స్ కూడా తను గిఫ్ట్గా ఇచ్చిందనమాట, అట్టి పెట్టి ఇలా ఫ్రెండ్స్కి ఇద్దామనే దృష్టితో ఇచ్చిందండి. దీని మీద పేరు కూడా ఉంది, భరద్వాజ వైష్ణవిల పెళ్లి కానుక అని చెప్పని ఈ బాక్స్ కూడా గుర్తుగా ఇవ్వడం అనేది నాకు చాలా అనిపించిందండి. తను గాజులు కూడా పెట్టిందనమాట, గాజులు పసుపు కుంకుమ ఇవన్నీ ఈ బాక్స్లో అదే పెట్టి ఇచ్చిందనమాట, చీర మీద పెట్టి ఇచ్చింది. తర్వాత ఇంకో ఫ్రెండ్ అండి, హేమలత అని చెప్పని వైజాగ్లోనే ఉంటుంది. మా ఇంటికి వస్తే కానీ ఊరుకోనందండి, ఇంత దూరం వచ్చి వెళ్ళిపోతావా అని. నేనైతే రానే బాబు ఈ ట్రిప్లో కుదరదంటే వినలేదండి అసలు. ఇంటికి పిలిచి ఈ చీర పెట్టిందండి. అది చూడండి ఎంత బాగుందో, ఆరెంజ్ కలర్లో. అసలు మనం కట్టుకుంటే మెత్తగా ఉంటుందండి, చాలా బాగుంది శారీ అయితే. చిన్న చిన్న పూలతో నాకు కూడా నచ్చిందండి. ఇదనమాట ఈ శారీ మీద ఈ బ్లౌజ్ పెట్టిందండి. నాకు డిజైన్ బ్లౌజులు ఇష్టం అన్నా ఏమో అందరూ ఇలాగే పెట్టారండి. ఇదిగోండి ఇలా అనమాట, బాగుందండి. ఇది బార్డర్ ఇలా వస్తుంది, వేసుకుంటే ఇలా ఉంటుందండి శారీ. అంటే అంతా చిన్న డిజైనే కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను. బాగుందండి, మా హేమలత గిఫ్ట్ అండి ఇది. తను నాకు గాజులు కూడా పెట్టించిందండి, అవి కూడా చూపిస్తాను. అంటే శారీ మీద ఈ గాజులు పెట్టి అదే పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టి ఇచ్చిందండి. ఇవ్వండి, ఇవన్నీ మా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్లు అండి. మీరు ఏమనుకుంటారో కానీ నాకైతే చాలా ఆనందంగా ఉందండి. గిఫ్ట్ ఇచ్చారనేది కాదండి, అసలు అలా గుర్తుపెట్టుకొని ఇవ్వడం అనేది నాకు ఆనందం కలిగించింది. ఆ విషయాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. ఇంకో ఫ్రెండ్ అండి, సరోజిని అని చెప్పని వైజాగ్లోనే ఉంటుంది. తనైతే ఇలా బ్లౌజ్ పీసులు పెట్టిందండి. ఇట్లా బ్లౌజ్ పీసులు పెట్టి ఇంత ఒక 1/2 కిలో పూతరేకులు బాక్సు, ఎంత బాగున్నాయండి పూతరేకులు. ఆ పూతరేకుల బాక్స్ తర్వాత అండి తను అంటే అప్పటికప్పుడు వచ్చిందండి, తనకు ఫోన్ అప్పటికప్పుడు చేసాం మేము, ముందంతా అసలు దొరకలేదనమాట. తను వస్తూ 500 ఇచ్చిందండి. అందరికీ 500 రూపాయలు ఇచ్చి ఏమన్నా శారీ ఏదైనా కొనుక్కునేలాగనమాట. గుర్తుగా తీసుకోండి, అదే డబ్బులొద్దే అంటే తర్వాత మా ఫ్రెండ్ లక్ష్మి చెప్పిందండి, ఏమనంటే కాదే అది చీరలు కొని తెద్దాం అనుకుందంట, టైం సరిపోక అలా ఇచ్చింది అని. అలా అనమాట, తను 500 ఇచ్చిందండి. అవి కూడా శారీ తీసుకుని మీకు తర్వాత చూపిస్తాను. ఈ గిఫ్ట్ అయితే విత్ ఇది ప్లస్ 500 ప్లస్ పూతరేకులు మా సరోజిని గిఫ్ట్ అండి. అయితే మా హేమలత అండి అంటే అందరం కలిసినప్పుడు అందరికీ బ్లౌజ్ పీసులు పెట్టించిందండి, బొట్టు పెట్టి అందరికీ బ్లౌజ్ పీసులు పెట్టిందనమాట. నాకు శారీ పెట్టింది కదా, కనకాంబరం కలర్ శారీ. దాంతోపాటు అందరికీ అంటే అందరం కలిసినప్పుడు అందరికీ బ్లౌజ్ పీసులు పెట్టింది, నాకు విడిగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా పెట్టిందండి. అది హేమలత గిఫ్ట్ అండి. ఇలా మా ఫ్రెండ్స్ ఇచ్చారు కదండి, మా ఫ్రెండ్సే కాదు మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు కూడా అండి, అవి కూడా మీకు చూపిస్తాను. మా అక్క దగ్గరికి వెళ్ళండి, కొన్ని సంవత్సరాలు అయిందండి, ఎందుకనో కుదరట్లేదు వెళ్ళినప్పుడల్లా. అక్క దగ్గరికి చాలా రోజుల తర్వాత వెళ్ళాను అనమాట. నన్ను చూడడానికి తను చూడడానికి నేను చాలా ఆతృత పొందామండి. మేము సింహాచలం వెళ్ళామని నేను వీడియో పెట్టాను కదా, అందులో ఉంది మా అక్క నేను వెళ్ళినప్పుడు ఈ చీర పెట్టిందండి. బీరువా తీసి అన్ని చీరలు పడేసి, అంటే ఒక 4-5 చీరలు పడేసి, అన్నీ కొత్తవేనమ్మా నీకు ఏది నచ్చితే అది తీసుకో అని చెప్పింది. నేనైతే ఈ చీర తీసుకున్నానండి. ఇదిగోండి
ఇటు ఇటు బార్డర్ వచ్చిందనమాట. రెండు వైపులా కూడా ఇదే పెద్ద బార్డర్ అండి. కాటన్ శారీ ఇది, అంటే నేత టైప్ అనమాట. చూసారా, ఈ రత్నావళి కలర్, రామా కలర్ అంటారు, రామా గ్రీను. దీని మీద ఈ పింక్ కలర్ బుటా వచ్చిందండి. శారీ మీద ఇలా బార్డర్ అనమాట. బార్డర్ చూసారా, బాగుందా, మీకు క్లియర్గా కనిపిస్తుందా? ఇలాంటి డిజైన్ అనమాట. అటు ఇటు కడి బార్డర్ లాగా వచ్చి మధ్యలో చిన్న డిజైన్ అండి. ఇది పెద్ద బార్డరేనండి, అటు ఇటు కూడా. చూసారా, శారీ ఇలా వస్తుందన్నమాట. ఇది అక్క అండి, బీరువా తీసి నీకు ఏది నచ్చితే అది తీసుకో. ఇది బ్లౌజ్ అండి, దీని మీద పెట్టిన బ్లౌజ్ అనమాట. మీటర్ ముక్కమ్మలో నువ్వు కుట్టించుకో అని చెప్పని మరీ ఇచ్చిందండి. ఇదిగోండి, అంటే ఇది కూడా అప్రూపమే నాకు, అందుకే మీకు చూపిస్తున్నాను అనమాట. మా అక్క పెట్టడం కదండి, మా రెండో అక్క అండి, మా చిన్న అక్క అనమాట. ఇది కూడా శారీ ఇలా వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇట్లా ఉంటుంది. అంటే ఇది నేతది కాబట్టి మనకి ఇక్కడ కుదరట్లేదండి, నాకు మీకు చూపిస్తాం. ఇలా వస్తుందన్నమాట. నేను కట్టుకున్నప్పుడు తప్పకుండా వీడియోల్లో చూస్తారు కదా. ఎలా ఉందండి మా అక్క పెట్టిన చీర? ఇది మా చిన్నక్క పెట్టిన అపరూపమైన చీర అండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కలిసాం అనమాట. అందుకని ఆనందాన్ని మీతో కూడా నేను పంచేసుకుంటున్నాను. తర్వాత నేను ఎప్పుడు వెళ్ళినా మా వదిన ఉత్తి చేతులతో అయితే పంపించదండి. మా చిన్నదిన అంటే సంవత్సరానికి ఒకసారి వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు మా వదిన తీసుకుందండి ఈ శారీ అనమాట. ఇదిగోండి, చూడండి ఎంత బాగుందో. ఇదైతే మనం డైలీ కట్టుకున్నా, ఎక్కడైనా ఫంక్షన్స్కైనా దేనికైనా బాగానే ఉంటుంది. సింపుల్గా ఉంటుంది, మళ్ళీ చక్క సాఫ్ట్ క్లాత్ అండి. ఇది గ్రీన్ వచ్చింది బార్డరు, ఇటు చిన్న బార్డర్ వచ్చిందండి, ఇటువైపు పెద్ద బార్డర్ వచ్చింది. మెరూన్ అనమాట. మెరూన్తో ఇదంతా డిజైన్ అండి. ఈ శారీ వదిలిపెట్టిందనమాట మా చిన్నదని. ఎప్పుడు వెళ్ళినా ఉత్తినే మాత్రం పంపించదండి నన్ను, ఆడపిల్లనని. ఇదైతే బ్లౌజ్ అండి, బ్లౌజ్ ఇలా ఇచ్చాడనమాట. అటు ఇటు బార్డర్, ఇదిగోండి, ఇటు పెద్ద బార్డరు, ఇది చిన్న బార్డర్. అంటే మనం నడుంకి ఇష్టపడట్లేదు కదండి ఇప్పుడు చాలామంది. నేనైతే నడుంకి వేసుకుంటానండి, కానీ ఇది ఎక్కువ గ్రీన్తో కట్టుకుంటే బాగుంటుంది ఈ బ్లౌజ్ కన్నా అనేది నా ఉద్దేశం అండి. నేనైతే సాధారణంగా బ్లౌజులు కట్ చేయను, మీకు తెలుసు. ఇది పళ్ళు అండి, పళ్ళు ఇలా ఇచ్చారనమాట. ఎలా ఉందండి ఈ చీర చెప్పండి? పుట్టింటి పట్టు చీర అనుకోండి, మా వదిన పెట్టిందనమాట. చెప్తున్నా కదండి, ఎప్పుడు వెళ్ళినా ఉత్తనే మాత్రం పంపించరండి మా పుట్టింటి వాళ్ళు, అందుకని. ఇదిగోండి, ఇలా ఉంటుందన్నమాట. ఎలా ఉందండి శారీ? బాగుందా? ఇవండి నాకు పుట్టింటి నుంచి వచ్చిన గిఫ్ట్లు. అయితే ఈ గాజులు వదిన చీర మీద పెట్టించింది. బాగున్నాయండి, స్టోన్ గాజులు అనమాట. ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పలేదు కదండి, చాలా అపరూపం అనమాట. ఎందుకు అంటే, నేను అసలు వైజాగ్ వస్తే మిమ్మల్ని కలుస్తాను అన్నందుకు నేను విజయనగరం వెళ్ళానండి. మీరు వీడియోస్లో చూసే ఉంటారు, ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ ఆదిలక్ష్మి గారిని. అసలు అక్క అక్క అంటూ ఆ ఆప్యాయత చూస్తుంటే నాకు అందరూ ఫోన్లు చేస్తున్నారండి. ఏమని తెలుసా అండి, మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా, ఏంటే మీ సిస్టరా, నాకు ఎందుకు చెప్పట్లేదు, ఆవిడ నన్ను అక్క అని పిలుస్తారు, ఎందుకు చెప్పలేదే ఎన్నాళ్ళు, అచ్చం మీ ఇద్దరికి పోలికలు కూడా ఉన్నాయి అంటున్నారండి. పోలికలు ఉన్న మాట ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ ఆ సిస్టర్ పెట్టిన అపరూపమైన చీరండి. చూసారా, బాగుందండి. ఇది కూడా చాలా బాగుంది కదా, లైట్ గ్రీన్ బ్లూ మిక్స్డ్ అండి. ఇది టిష్యూ వచ్చింది అంతా. ఇదైతే బార్డర్ అండి, కింద బార్డర్ అనమాట. లైట్ బ్లూ గ్రీన్ మిక్స్డ్లో ఇదంతా బుటా అండి, రాణి కలర్లో. తర్వాత టిష్యూ అండి, శారీ అంతా టిష్యూ వచ్చింది. ఇది పెద్ద బార్డర్, ఇదైతే చిన్న బార్డర్. ఈ శారీ పెట్టారండి. నిజంగా అసలు గార్డెన్ అంతా చూపిస్తూ, ఆ వీడియోస్ తీస్తూ, ఆవిడ మాటలండి వెళ్ళగానే పలకరింపు కానీ ఎంత ఇదిగా ఉందో తెలుసా అండి. ఇదే ఫస్ట్ వెళ్ళడం కదా నేను, అయినా సరే. ఇదిగోండి పళ్ళు అండి, ఇదంతా కూడా చూసారా, అంతా టిష్యూ వచ్చింది పళ్ళు. చాలా గ్రాండ్గా ఉంది కదండి శారీ. నాకైతే చాలా నచ్చిందండి. మీకేమనిపిస్తుందో కూడా చెప్పండి. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా అనమాట. బ్లౌజు బుటా ఇచ్చారండి, గోల్డ్లో బుటా ఇచ్చి టిష్యూ వచ్చి ఇలాంటి బార్డర్. చూసారా, చాలా బాగుందండి. ఈ బ్లౌజ్ అయితే కుట్టించుకోవాలండి, ఈ శారీకి బ్లౌజ్ వేస్తేనే అందం. అన్నీ నేను కుట్టించుకోను అని చెప్తున్నాను, కానీ ఇదైతే బ్లౌజ్ కుట్టించుకుని ఫోటో తీసుకుని మా సిస్టర్కి పెట్టాలి. ఎవరికి అనుకున్నారు? ఆదిలక్ష్మి గారికి. మీ అందరూ ఎప్పుడప్పుడు నా వీడియోల్లో చూసేస్తారులేండి నేను కట్టుకుంటే. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట ఈ చీర. అంటే పై బార్డర్ మాత్రమే మీకు ఇలా చూపిస్తున్నాను. ఎలా ఉందండి, బాగుందా? నా గిఫ్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి. నిజంగా అండి, అభిమానంతో ఇచ్చినవి, అది చిన్నదైనా పెద్దదైనా గిఫ్ట్ అనేది గిఫ్ట్ అండి. ఏమంటారు మీరు? నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే అండి, అభిమానంతో ఇచ్చింది చిన్నది, అసలు చాలా చిన్నది ఇచ్చినా కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఏమండి, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఏదైనా చిన్న గిఫ్ట్ నేను మర్చిపోతే నన్ను కోప్పడకండి, ఏమనుకోకండి. దాదాపుగా అన్నీ ఉంచానండి. ఏది నేను అసలు ఈ వీడియో చేయడం కోసం ఈ గోధుమ గింజలు కాదు, ఈ గుమ్మడి గింజలు కూడా నేను ప్యాకెట్ విప్పలేదంటే నమ్ముతారా? వీడియో చేయడం కోసం ఆగానండి. అలా అనమాట.
మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి? ఇవన్నీ కూడా అభిమానంతో ఇచ్చినవండి. అంటే గిఫ్ట్లు అని గొప్పగా చెప్పుకోవడానికి నేను చేయలేదండి ఈ వీడియో. అయితే ఇంకో చిన్న ఇది ఉంది, చూపించిన. ఎందుకంటే మా కుటుంబ సభ్యులు అని చెప్పాను కదా, మీకు ఇది కూడా చూపిస్తాను. మా మేనగోళ్ళు ఇచ్చిందండి. ఇదిగోండి, నాకు ఇలాంటివంటే ఇష్టం కదండి. ఇదిగోండి మా మేనగోళ్ళు ఇచ్చిందనమాట. ఎలా ఉందండి ఇది? మెరూన్ కలర్ పూసలతో ఈ లాకెట్, అది చూసారా, సీజెడ్స్ వచ్చి చాలా బాగుంది కదా. ఇది మేనగోళ్ళ గిఫ్ట్ అండి. ఇదే కాదండి, ఇంకోటి కూడా. నాకు నల్ల పూసలు అంటే కూడా చాలా ఇష్టం అనమాట. అంటే నేను ఇక్కడ చిలకలపూడిలో చాలా కొంటూ అయినా సరే దాని దగ్గర ఇది నచ్చింది అనగానే దాన్ని ఇచ్చిందనమాట. ఇది చూసారా, ఇది చిన్నది అనుకుంటా అండి, నల్ల పూసలు. ఉక్కులే చూసారా, ఉక్కు కూడా చూసుకోకుండా మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట, సన్నగా సింపుల్గా ఉంది. లాకెట్ అయితే బాగుందండి. వినాయకుడు అండి లాకెట్లో, నా ఇష్టదైవం. లాకెట్ రూపంలో వచ్చేసారు నా మెడలోకి. నాకు వినాయకుడు కూడా చాలా ఇష్టం అండి. ఇదిగోండి చూసారా, ఇది సింపుల్గా చిన్నది వచ్చింది కానీ చాలా బాగుంది కదా. ఇవన్నీ గిఫ్ట్లు అండి, అభిమానంతో ఇచ్చిన గిఫ్ట్లు. మీకేమనిపించాయో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.